వాళ్ళ శరీరం అంతా పింక్ కలర్ కనిపిస్తున్నది, ముందు కేసీఆర్ గారి ఫోటో కనిపిస్తున్నది. ఏంది ఈ హావభావాలన్నీ ఎందుకు మీకు? కేసీఆర్ మీద అభిమానం ఎలా చూసుకోవాలో తెలియదు, ఒక్కొక్కరు ఒక తిరిగి చూస్తారు. నేను కేసీఆర్ గారి మీద అభిమానంతో తెలంగాణకి ఏం చేసిన కేసీఆర్, తెలంగాణ ఏం కావాలి కేసీఆర్ అని పథకాల పేరు రాసుకునేది. ఇప్పుడు జగిత్యాల నుంచే జైత్రయాత్ర మొదలు పెడతాను రాసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది ఇదంతా మీరు? నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఉద్యమం నుంచి రాసుకుంటున్నా. ఇప్పుడు పార్టీ కోసం పార్టీ మన దాకా ఏమో ప్రభుత్వ పథకాలు రాసేది. ఇప్పుడు అసమర్థ ప్రభుత్వం మీద దండయాత్ర సైకో పోవాలా సార్ రావాలని నిదానంతో రాసుకోవడం జరిగింది. ఒకసారి అట్లే ఉండండి. జై కేసీఆర్ అని ఇక్కడ కనిపిస్తా ఉంది, జగిత్యాల జైత్రయాత్ర. అదేవిధంగా జై కేటీఆర్. మనకు వెనకాల చూడండి, సైకో పోవాలి సార్ రావాలి. సార్ అంటే ఎవరన్నా? కేసీఆర్ సార్. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక సైకో ఉండు, వాడు అనుమూల రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం మొత్తం సార్ అనిపించుకునే ఒక సారును ఏకైక వ్యక్తి అది కేసీఆర్ మాత్రమే. గత 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు, 3వసారి పరిపాలించలేక ప్రజలందరూ కూడా పరిపాలించలేక కాదు కేసీఆర్ ఓడిపోయింది. 14 ఏళ్ళ ఉద్యమం, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన 13 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మించిన నాయకుడు ఈ దేశంలో లేడు. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఉద్యమ నాయకుడు ఏ ఉద్యమం మొదలుపెట్టినా వాడు అంతిమ దాకా లేడు. ఒక కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిండు, దాన్ని పూర్తి చేసిండు, ఆ ఫలాలను ప్రజలకు అందించిండు. మాది తుంగతుర్తి ప్రాంతం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రై ఏరియా, అక్కడ నీళ్లు లేవు. కానీ కాళేశ్వరం కట్టి మా కడుపును నింపింది కేసీఆర్ మాత్రమే. కానీ కాళేశ్వరం కుట్ర చేసిన సన్నాసి ఆ కాళేశ్వరం పోతుండు. ఎందుకు పోతుండు? ఉన్న పిల్లలు గొడగొట్టడానిక, ఏం చేయడానికి అర్థం చేసుకోవాలి. ఇలా మేము ఏమంటున్నాం అంటే, నేను ఒక రైతు బిడ్డని, వ్యవసాయం చేసిన రైతుని. కేసీఆర్ రైతులకి 77,000 కోట్లు పుట్టాల మధ్యలో పంచిండు. కానీ ఈ సన్నాసి పోయిన నెల 1 ఎకరానికి వేసిండు, ఇవాళ 1 ఎకరానికి వేసిండు. అంటే 10 ఎకరాల భూమి ఉన్నోడికి 10 నెలలు పడుతుంది. అసలు వీడి ముఖ్యమంత్రి దద్దమ్మ ఇప్పుడు చెట్టు కట్టేసి ఎవరిని కొట్టాలో, ఎవరు పేగులు మెడలు వేసుకోవాలో చెప్పాలా. ఒక మానవ బాంబుని పేలుతా అంటాడు, ఒక తీవ్రవాది ముఖ్యమంత్రి అయితే ఉంటుందో అనుమూల రేవంత్ రెడ్డి అంటాడు. బాంబులు పేలుతా అని చెప్తారు. ఎవరైనా ముఖ్యమంత్రి అనేటోడు ప్రజలకు ఏం కావాలో ఇయ్యాల. మాకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రైతును రాజేసిండు. చచ్చిపోతే మా కుటుంబాలు ఆగం రైతు బీమా పెట్టిండు. ఆడపిల్ల పెళ్లికి ఆడపిల్లలు అంగడిలో అమ్ముతుంటే మా దేవరకొండ ప్రజలు తిరిగిన వ్యక్తి కాబట్టి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అన్ని వర్గాలు కావాలనుకున్న వ్యక్తి. కానీ పొరపాటు జరగవచ్చు. 10 సంవత్సరాల పాటు అధికారం ఉంటే అరాస్పాటపడి 15,000, 20,000 అంటే వీళ్ళు ఆశపడరు, ఆగమైపోయారు. ఇలా తెలంగాణకి కేసీఆర్ అనే వ్యక్తి శ్రీరామ రక్ష. ఆయన కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజల పక్షాన ఉంటుంది, మా పక్షాన ఉంటుంది. కేసీఆర్కి ఏం కావాలా? 13 సార్లు గెలిచిండు ఎమ్మెల్యేగా. ఏం కావాలా? ముఖ్యమంత్రి చేసిండు, తెలంగాణ తెచ్చిన. అంతకంటే ఎక్కువ పేరా? అనుమూల రేవంత్ రెడ్డి నా పేరు చెప్పు సార్ అన్న. అనుమూల రేవంత్ రెడ్డి నా పేరు చెప్పని 10 సార్లు చెప్పిన వ్యక్తి ఆయన. కానీ చెప్పట్లేదు. ఎందుకు? ఒక దత్తమ్మ పేరు చెప్పి ఆయన నోట్లోంచి రావద్దు. మీ ఒకటే కోరుకున్నాం, కేసీఆర్ అనేటు 100 ఏళ్ళు బతకాలి తెలంగాణ కోసం, ఆయనే రాజుగా ఏలాలి. మాలాంటి సామాన్య కార్యకర్తలు కేసీఆర్ అందుబాటులో ఉంటాడు, కేసీఆర్ వెళ్తాడు. ఇలాంటి దద్దమ్మలే ఏదో ప్రాపగానే ప్రచారం చేస్తారు తప్పితే ఎవరిని కలదు. కేసీఆర్ని నేను 10 సంఘంలో కలిసిన నాలాంటి కార్యకర్తలు పిలుచుకుంటాడు, బాధపడతాడు. భంగపడ్డాలని బాధ పెట్టిన వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. జైల్లో పెట్టిన కార్యకర్తలు ఆయన అండగా నిలిచాడు. ఇలా లీగల్ సెల్ పెట్టి ఇలా ప్రతి కార్యకర్త కడుపులో కాపాడుతున్న వ్యక్తి ఆయన. ఈ రాష్ట్రంలో రైతు బీమా లాంటి పథకం పెట్టింది ఆయనే. తెలంగాణ శ్రీరామ రక్ష కేసీఆర్. కలుస్తాం. కేసీఆర్ మా గుండెల్లో ఉంటాడు, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడు, తెలంగాణ కేసీఆర్ గుండెల్లో ఉంటుంది.